హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు బడిబాట పట్టారు. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత విధి విధానాలు తయారు చేయండి అని చెప్పి అధికారులకు చెప్తా ఉంటే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు చేసినట్టున్నారు. ప్రభుత్వ అధికారులు అందుకనే బడిబాట పట్టారు. అయితే ముఖ్యంగా గత 2 రోజుల క్రితం అనుకుంటా ఒక బడిని సందర్శించడం జరిగింది మన మంత్రి నారా లోకేష్ గారు. అయితే నారా లోకేష్ గారు ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ని చూసి ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యారంట. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి కూడా ఇలాంటి స్కూళ్ళను మనం చూడలేదు. మనం బయట నుండి ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్ని మాత్రం చాలా అభివృద్ధి చేశారు. ఇక్కడున్న ఆ స్కూల్స్ మీద ఉన్న స్క్రీన్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్న టేబుల్స్ కానీ, వారికి ఇచ్చిన బుక్స్ కానీ, ట్యాబ్స్ కానీ, అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న విధానాలు కానీ అది చూస్తే అసలు ప్రభుత్వ స్కూల్ లాగా లేదు, ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది. ఇంత అభివృద్ధి చెందిన స్కూల్స్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ఆశ్చర్యానికి గురయ్యారంట. అలాగే ఆ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో మాటామంతా కలిపి నారా లోకేష్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే వారు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారంట. మీరు ఇంగ్లీష్ కాదు నేర్చుకోవాల్సింది, తెలుగు నేర్చుకోవాలని చెప్పడంతో అక్కడ ఉన్న విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా కొంతమంది తెలుగును కాపాడటానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి వారు ఎక్కడికి పోయినా తెలుగు నేర్చుకోండి అని చెప్తారు. ఎందుకంటే పేద ప్రజల పిల్లలే తెలుగు నేర్చుకోవాలి, పెద్దవారి పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది ఇంతకుముందు చెప్తూ ఉండేవారు. అయితే సరే, ఆ విషయం సబ్జెక్ట్ వేరే, కానీ ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం నారా లోకేష్ గారు మాత్రం నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన స్కూల్స్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారంట. మరి అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు బడిబాట పట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్కూల్స్ని డెవలప్ చేశారో దానిని మించి ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేసి చూపిస్తారా, లేదంటే వీళ్లకు ఈ స్క్రీన్లు, ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్నీ అసలు ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రభుత్వ విద్యార్థులకు అవసరం లేదు, ఈ సిలబస్లు కానీ, ఈ ట్యాబులు కానీ, ఇలాంటి స్కూల్ డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ అవసరం లేదు, తీసేయండి ఇవన్నీ, పాతకాలంలో ఏ విధంగా ఓన్లీ తెలుగు మాత్రం చెప్పారు ఆ విధంగా తెలుగు పెట్టండి అని చెప్తారా అనేది మనం చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ నారా లోకేష్కు మాత్రం నాడు నేడు కింద స్కూల్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంగ్లీష్లోనే షాక్ ఇచ్చారని చెప్తున్నారు. చూద్దాం. తప్పకుండా నాడు నేడు కింద పేరు మార్చినప్పటికీ బడిబాట పేరుతో నారా లోకేష్ గారు మాత్రం ప్రభుత్వ విద్యాలయాల్ని, ప్రభుత్వ వసతి గృహాలని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ వసతి గృహాల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వ కాలేజీలు కానీ, స్కూళ్ళల్లో ఉండి చదువుకునే విద్యార్థులు, వారందరికీ న్యాయం చేయాలని మనం లోకేష్ గారిని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.